నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. జమ్మూ కాశ్మీర్లో నవశకం మొదలు, అభివృద్ధి దిశగా భారత్ అడుగులు. కన్యాకుమారి కాశ్మీర్ రైల్ లింక్ కల సాకారం, డెవలప్మెంట్ పై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం. చీనా రైల్వే వంతెన అసాధారణ విజయం, ఉగ్రవాదంపై భారత్ ఉక్కు సంకల్పం. జమ్మూ కాశ్మీర్లో నవశకం మొదలైంది. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా భారత్ సర్కార్ ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్తోంది. ఆర్థిక వృద్ధితో పాటు ఉపాధి కల్పనకు కావలసిన మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరుస్తోంది. ఇది కాశ్మీర్ అభివృద్ధిపై భారత్ ప్రభుత్వ నిబద్ధతకు ఉన్న నిదర్శనం. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి దిశగా భారత ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 46,000 కోట్లకు పైగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దీని ద్వారా జమ్మూ కాశ్మీర్ను భారత రైల్వే నెట్వర్క్తో లింక్ చేయాలనే శతాబ్దం కిందటి కల సాకారమైంది. ఇక ఈ ప్రాజెక్టుల్లో ముఖ్యమైనది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయినటువంటి చీనా బ్రిడ్జ్ ప్రారంభోత్సవం. ఇది భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి ప్రతీక. అదేవిధంగా ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైలు మార్గం పూర్తయిన నేపథ్యంలో కాట్రా, శ్రీనగర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది ఆధ్యాత్మిక పర్యటనానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక దేశంలోని మొట్టమొదటి కేబుల్ స్టైడ్ రైల్వే బ్రిడ్జ్ అయిన అంజీ బ్రిడ్జిను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాయి. ఇవి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో జీవన ప్రమాణాలను మారుస్తుండగా చీనా రైల్వే వంతెన అసాధారణ విజయం. భారీ భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తులను తట్టుకుని నిలిచేలా బలంగా దీన్ని నిర్మించారు. ప్యారిస్లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎక్కువ హైట్ ఉన్న ఈ బ్రిడ్జ్ ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 5 రెట్లు ఎక్కువ ఎత్తును కలిగి ఉండటం విశేషం. ఇదిలా ఉండగా చీనా బ్రిడ్జ్ ప్రారంభోత్సవం తర్వాత జాతీయ జెండాతో మోదీ అక్కడ తిరిగారు. దీని ద్వారా పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడులకు భారత్ తల వంచేది లేదని, వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని సంకేతాలు ఇచ్చారు ఆయన. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్లో అభివృద్ధిని ఎవరెన్ని కుట్రలు పన్నినా ఆపలేరని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. పాకిస్తాన్ పర్యాటకానికి, మానవత్వానికి వ్యతిరేకం. అందుకే భారత్ టూరిజాన్ని నాశనం చేసి పేద ప్రజల పొట్ట కొట్టాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే కాశ్మీర్లో పర్యాటకాన్ని ధ్వంసం చేయాలని, దేశంలో అల్లర్లు సృష్టించాలన్న ఉద్దేశంతోనే పెహల్గాంలో దాడికి తెగబడింది పాకిస్తాన్. అయితే ముష్కరులు చేసిన ఈ మారణకాండకు ప్రతీకారంగానే భారత్ ఆపరేషన్ సింధూర్తో విరుచుకుపడింది. అంతేకాదు ఉగ్రవాదంపై పోరాటంలో వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెప్పింది భారత్. జమ్మూ కాశ్మీర్ ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటి. భూతల స్వర్గం, అందమైన వాతావరణం, ఆకట్టుకునే పరిసరాలు, ఉల్లాసభరితంగా ఉండే కొండలు, లోయలు టూరిజానికి ఎంతో అనుకూలంగా ఉంటాయి. దాల్ లేక్ షికారా రైడ్ అత్యద్భుతంగా ఉంటుంది. సోన్మార్గ్, గుల్మార్గ్, పెహల్గాం ప్రాంతాలను కలిపి మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. అంతేకాదు ప్రపంచంలోనే రెండో అత్యంత ఎత్తైన శిఖరం K2 జమ్మూ కాశ్మీర్లోని హిమాలయాల్లో ఉండగా, భారత్లో అత్యంత పొడవైన రైల్ టన్నెల్ పీర్ పంజల్ ఉంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ కూడా కాశ్మీర్కు ప్రాముఖ్యతను తెచ్చిపెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఏడాదిలో ఒక్కసారి అంటే సమ్మర్ సీజన్లో టూరిస్టుల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది మొత్తం అక్కడి ప్రజలకు జీవన భృతి. మొత్తంగా ప్రతి ఏడాది పర్యాటకుల ద్వారా దాదాపు 10,000 కోట్ల రూపాయల ఆదాయం జమ్మూ కాశ్మీర్ ప్రజలకు లభిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే జమ్మూ కాశ్మీర్ని సొంతం చేసుకోవాలనుకుంటోంది పాక్. కాగా ఇటీవల పెహల్గాం దాడులతో జమ్మూ కాశ్మీర్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది. అలా అని ఇదేమీ కొత్త సమస్య కాదు, ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అంటే దేశ విభజన సమయంలో జమ్మూ కాశ్మీర్ భారత్, పాకిస్తాన్ మధ్య తెగని సమస్యగా మారింది. ఆ ప్రాంతం కోసమే యుద్ధం మొదలు కావడమే కాదు, దానికోసమే ఉగ్రవాదం పుట్టుకొచ్చింది. ఆ ప్రాంతం కోసమే నాటి నుంచి నేటి వరకు పోరు జరుగుతూనే ఉంది. ఇప్పటికే భారత్ చాలా ప్రాంతాన్ని కోల్పోగా పాక్ ఆక్రమిత కాశ్మీర్గా గుర్తించి దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి పోరాడుతున్నాం. మరోవైపు కాశ్మీర్ను పూర్తిగా లాగేసుకోవడానికి పాక్ కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది. కాశ్మీర్ను చిందరవందర చేసి తన పంత నెగ్గించుకోవాలనుకుంటున్న పాక్ ఉగ్రవాదం పేరుతో అనేక దుశ్చర్యలకు పాల్పడుతోంది. కానీ కాశ్మీర్ విషయంలో ఒక్క అంగుళం కూడా వదులుకోవడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు. అంతేకాదు ఉగ్రవాదాన్ని కూడా ఇకపై సహించబోయేది లేదని తేల్చి చెప్పేసింది భారత్. ప్రపంచ పటంలో భారత్ను ఓ ప్రాణమున్న ఆకారంగా భావిస్తే
జమ్మూ కాశ్మీర్ తల లాంటిది. ఆ ప్రాంతం లేకపోతే తలలేని మొండెల్లా కనిపిస్తుంది భరత భూమి. ఈ ప్రాంతం కేవలం ఆకారానికే కాదు, అన్ని రకాలుగాను భారత్కు ఆత్మ లాంటిదే. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో ఎన్నో దాడులు జరిగినప్పటికీ ఇకపై ఎలాంటి దాడులను, ఘటనలను సహించేది లేదని భారత్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అంతేకాదు జమ్మూ కాశ్మీర్ను అభివృద్ధి పథంలో మరింత ముందుకు నడిపించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వెళ్తోంది భారత్.